జోహో లెర్నింగ్ స్కూల్ ప్లాట్ఫామ్ అనేది మీరు కానీ ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసినట్లయితే సో ఎవరైతే బీటెక్ చదువుతూ డ్రాప్ అవుట్ అయిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో నాకు సర్టిఫికేట్తో పని లేదు, నీకు నిజంగా జీల్ ఉంది లేకపోతే నాకు దగ్గర కెపాసిటీ ఉంది, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు జోహో స్కూల్లో కానీ జాయిన్ అయినట్లయితే వాళ్ళు అక్కడి నుంచి మీకు బీటెక్ పట్టాతో సంబంధం లేకుండా, మీరు గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే కాకపోయినా సంబంధం లేకుండా మీకుంటున్నటువంటి కోడింగ్ స్కిల్స్ మీద వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ యొక్క వాళ్ళ సెంటర్స్ అన్నింటిని కూడా రూరల్ ఇండియాలో ఫస్ట్ టైము జోహో స్కూల్స్ని కానీ లేదా విధంగా జోహో కంపెనీస్ని కానీ వీళ్ళు చాలా రూరల్ ప్రాంతాల్లో కూడా ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు కాస్ట్ కటింగ్ అనేటువంటి విధానం, ఇప్పుడు గచ్చిబౌలిలో ఒక రూమ్ ఒక ఆఫీస్ రెంట్కి తీసుకోవాలంటే స్క్వేర్ ఫీట్ 100 రూపీస్ ఉంటుంది. అదే మా విలేజ్కి పోతే 5 రూపీస్కి దొరుకుతుంది. అదే మా విలేజ్కి పోతే 5 to 10 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్కి మనకి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కాస్ట్ కటింగ్ చేసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి రీతిలో రాణించి మంచి పొజిషన్లో నిలబడ్డాడు. మొత్తానికి మన భారతదేశం నుంచి వచ్చినటువంటి యాప్ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెంది మంచి భవిష్యత్తు అందించాలని చెప్పేసి నెక్స్ట్ మనకి ప్లేస్మెంట్ గురించి ఎవరైతే బీటెక్ విద్యార్థులకు వస్తారో జోహో కూడా ఇప్పుడు గూగుల్లో వచ్చినట్టుగా పెద్ద పెద్ద ఐఐటీస్కి ఎన్ఐటీస్కి పోయి వీళ్ళు కూడా నెక్స్ట్ రిక్రూట్మెంట్ చేసేటువంటి పరిస్థితి స్థాయి వరకు ఎదిగి భారతదేశం యొక్క ప్రతిష్టని ఇనుమడించేలాగా అరట్టా అండ్ టీమ్ జోహో కార్పొరేషన్ వారు ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో ఏ రోజుకి ఆ రోజు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.